హాయ్ ఎవ్రీవన్. శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రీ ప్లేటింగ్ కోసం శారీ తీసుకోండి. చీరని ఓపెన్ చేసి చీర కొంగు వైపు ఇలా చూపించిన విధంగా పట్టుకొని ఫోల్డ్ చేసి మీకు ఎంత పొడవు కావాలో వేసుకొని చూసుకోండి. కావాల్సిన పొడవు దగ్గర ఫస్ట్ పిన్ పెట్టండి. చూపించిన విధంగా చేసి సెకండ్ పిన్ పెట్టండి. తరువాత కట్టు చెంగు వైపు నుంచి మీరు కుచ్చులు స్టార్ట్ చేసే దగ్గర థర్డ్ పిన్ పెట్టాలి. దీంతో మొత్తం 3 పిన్స్ పెట్టాం. ఫస్ట్ పిన్ కొంగు పార్ట్ వదిలి సెకండ్ థర్డ్ పిన్స్ని చూడండి. ఆ 2 పిన్స్ మధ్యలో కుచ్చులు పోయండి. ఆ కుచ్చులను మంచిగా సెట్ చేసి అక్కడ ఉన్న పిన్ పెట్టండి. కొంగుని రివర్స్ వేయండి. దానిని చూపించినట్లు మడవండి. మీ కొంగు వెడల్పు ఎంత కావాలో అంత వెడల్పు కింద అంచు వైపు వదలండి. తరువాత మధ్యకు మడిచి 3 మడతలు తిప్పండి. ఎక్స్ట్రా వదిలిన అంచును మడిచిన దాని మీదకి వేయండి. దాని మీద ఐరన్ చేయాలి. లైన్స్ లాగా అచ్చులు పడతాయి. ఇలా చేయడం వల్ల మీ కొంగుకు కుచ్చులు ఎక్కువ తక్కువ కాకుండా ఒకటే వెడల్పులో వస్తాయి. చూపించిన విధంగా ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్ పట్టుకొని కుచ్చులు అనేవి పెట్టండి. వాటిని సరిచేసి పిన్ పెట్టండి. పిన్ దగ్గర పట్టుకొని మీ కొంగు పొడవు దగ్గర ఉన్న పిన్ వరకు కుచ్చులు సరిగ్గా పెట్టి ఐరన్ చేయండి. కొంగు పొడవు ఐరన్ చేసిన తర్వాత ఆ పిన్ నుంచి ఒక మూరెడు చూపించిన విధంగా పెట్టి ఐరన్ చేయండి.
తరువాత ఇందాక పెట్టిన చీర కుచ్చులను తీసుకొని చూపించినట్లు నీట్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి కింద వైపు పిన్ పెట్టండి. పిన్ పెట్టిన తర్వాత ఐరన్ చేయండి. ఐరన్ చేశాక ప్రీప్లేటింగ్ కంప్లీట్ అవుతుందండి. ఈ ప్రీప్లేటెడ్ శారీని బాక్స్ ఫోల్డింగ్ చేద్దాం. ఫోల్డింగ్ కోసం ఫస్ట్ శారీని రివర్స్ తిప్పాలి. చీర కుచ్చులు మధ్యలో వచ్చేలా పెట్టుకోండి. కట్టు చెంగు వైపు నుంచి చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. చీర కొంగుని రివర్స్లో మీ భుజం పైన వేసుకోండి. వేసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. కొంగు దగ్గర ప్లేట్స్ని నీట్గా అరేంజ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది చేయండి. కొంగుని ఫోల్డ్ చేసి చూపించిన విధంగా శారీ లోపల పెట్టి అరేంజ్ చేస్తే బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ అవుతుంది. Thanks for watching. Like and subscribe my channel.